సో మిస్లీనియస్ టాపిక్స్లో నెక్స్ట్ వచ్చేసి ఎసెట్ స్టేట్మెంట్. సో జనరల్గా ఎసెట్ స్టేట్మెంట్ అనేది డెవలపర్స్ డీబగ్గింగ్ పర్పస్ వాడుకుంటారు. ప్రొడక్షన్ కోడ్లో మాత్రం వాడరు. టెస్టర్స్ అయితే టెస్ట్ కేసెస్ రాసుకొని అవి ఎక్కడైతే ఫెయిల్ అవుతున్నాయో టెస్ట్ చేసుకోవడం కోసం వాడతారు. సో జనరల్గా ఎసెట్ అనేది టెస్ట్ ఆటోమేషన్లో కూడా వాడతారు. సో మనకి సింటాక్స్ ఎలా ఉంటుందంటే ఎసెట్ అనేది కీవర్డ్, దాని తర్వాత మనం కండిషన్ రాస్తాము, దాని తర్వాత ఎర్రర్ మెసేజ్ అనేది ఆప్షనల్. సో కండిషన్ అనేది బేసికల్గా మనం ఇఫ్లో రాస్తాం కదా, సేమ్ అలానే ఉంటుంది. సో ఇది కండిషన్ అనేది బూలియన్ వాల్యూని రిటర్న్ చేయాలి, ట్రూ ఓ ఫాల్స్. సో మనకి ఎలా వర్క్ అయ్యిద్దంటే ఎప్పుడైతే ఇక్కడ కండిషన్ అనేది ట్రూ అయితేనేమో మనకి ఎర్రర్ ఏం రాదు, నెక్స్ట్ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే మనకి ఫాల్స్ అయిద్దో, ఎక్కడైతే ఆ కండిషన్ ఫాల్స్ అయిద్దో, సో అప్పుడు మనకి ఎసెషన్ ఎర్రర్ రైట్ చేసి మిగతా కోడ్ అనేది ఎగ్జిక్యూట్ చేయదు. సో మీరు ఏదన్నా మెసేజ్ ఇస్తే ఆ మెసేజ్ రిటర్న్ చేసిద్ది. ఓకే, మీరేం మెసేజ్ ఇవ్వకపోతే మాత్రం మనకి ఎసెషన్ ఎర్రర్ అని త్రో చేసిద్ది. సో సేమ్ అలానే, సో ఎప్పుడైతే ట్రూ అయిద్దో సో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అనేది నార్మల్గా కంటిన్యూ అయ్యిద్ది. ఎప్పుడైతే ఫాల్స్ అయిద్దో అప్పుడు మనకి ఎసెషన్ ఎర్రర్ రైట్ చేసిద్ది. మీరు ఏదైనా ఆప్షనల్గా మెసేజ్ ఇస్తే దాన్ని కూడా చూపించిద్ది మనకి. సో మనకి ఫ్లో చార్ట్ అనేది ఇలా ఉంటుంది. సో మనకి ఇక్కడ కండిషన్ రాస్తాము, ఎసెట్ దాని కండిషను. సో ట్రూ అయితేనేమో ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయ్యిద్ది, ఐ మీన్ ప్రోగ్రామ్ కంటిన్యూస్ టు ఎగ్జిక్యూట్. యాక్చువల్లీ ఇక్కడ బ్లాక్ ఏమి ఉండదు, ఐఎమ్ సారీ. సో ట్రూ అయితేనేమో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ కంటిన్యూ అయ్యింది, ఫాల్స్ అయితే మాత్రం మనకి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ స్టాప్ అయ్యి ఎసెషన్ ఎర్రర్ రైట్ చేసింది. సో ఇది ఎలా వర్క్ అయ్యిద్ది ఏంటనేది చూపిస్తాను చూడండి. సపోజ్ మీరు ప్రైమ్ నెంబర్ అనే ఫంక్షన్ రాస్తున్నారు అనుకోండి. సో ఇది ఎవరో ఒకరు రాశారు. సో దాంట్లో మనం ఏం చేసాము, ఇఫ్ కండిషన్ పెట్టుకున్నాం. నెంబర్ అనేది 1 కంటే ఎక్కువ అయితేనేమో మనం క్యాలిక్యులేట్ చేద్దాం అనుకున్నాం, తక్కువ అయితే మాత్రం ప్రైమ్ నెంబర్ అప్లైస్ టు ఓన్లీ పాజిటివ్ నెంబర్స్ గ్రేటర్ దాన్ 1 అని ఇవ్వాలనుకున్నాం. సో ఇప్పుడేంది మనకి, సో నెంబర్ అనేది 4 ఇస్తే సో మనకి నెంబర్ అది ఈ కండిషన్ ట్రూ అయింది కాబట్టి సో మనకి ఇక్కడ లోపలికి వెళ్ళి ఎగ్జిక్యూట్ చేసిద్ది, ట్రూ ప్రైమ్ నెంబరో కాదో చెప్పిద్ది. ఒకవేళ 7 ఇస్తే కూడా మనకి లోపలికి వెళ్ళి ఎగ్జిక్యూట్ అయ్యిద్ది, ప్రైమ్ నెంబరో కాదో చెప్పిద్ది. ఒకవేళ 0 ఇచ్చారనుకోండి, సో మనకి ఇదే ఫాల్స్ అయింది కదా, సో ప్రైమ్ నెంబర్ అప్లైస్ టు పాజిటివ్ నెంబర్స్ ఓన్లీ అని మనకి ఇది రిటర్న్ చేసిద్ది. సో మనం ఎప్పుడైతే నార్మల్గా ఇఫ్ కండిషన్స్ రాసుకుంటే మనకి నార్మల్గానే కోడ్ ఎగ్జిక్యూట్ అయ్యిద్ది. ఇట్ ఈస్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్, ఫస్ట్ యూ హ్యావ్ గివెన్ 4, 7 కూడా ప్రైమ్ నెంబర్ కాబట్టి ప్రైమ్ నెంబర్ అని ఇచ్చింది. మీరు 0 ఇచ్చినప్పుడు మాత్రం మనకి ఓ మెసేజ్ వచ్చింది. సో మనకి ఎప్పుడైతే మీరు ఈ కోడ్ని టెస్ట్ చేయాలనుకున్నారనుకోండి, సో ఇఫ్ కాకుండా మనకి ఎప్పుడైతే రాంగ్ వాల్యూస్ వచ్చినప్పుడు అది ఆగిపోవాలి. సో ఎప్పుడైతే మీరు నెంబరు 0 కానివ్వండి, 1 కానివ్వండి, 1 కంటే తక్కువ ఇస్తే మనకి ఆ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అనేది కంటిన్యూ అవ్వాల్సిన పని లేదు. సో ఇలా కోడ్ టెస్ట్ చేసుకోవటానికి కూడా వాడుకోవచ్చు. సో మనం ఏంది ఇక్కడ ఎసెట్ అని పెడతాము ఇఫ్ బదులు. సో మనకేంది ఇదంతా ఇంకా బ్లాకు ఏమి ఉండదు. సో ఇది సేమ్ లెవెల్లోనే ఉంటుంది, ఇంక ఎల్స్ కూడా పని లేదు, మనం ఇఫ్ కూడా తీసేసాం కాబట్టి. సో చూడండి ఇది ఎలా వర్క్ అయ్యిద్దంటే, సో మనకి ఫస్ట్ది వచ్చేసి నెంబర్ అనేది 4, సో ట్రూ అయ్యిద్ది కాబట్టి మీకేం చెప్పాను, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ కంటిన్యూ అయ్యిద్ది. 7 ఇచ్చినప్పుడు కూడా కంటిన్యూ అయ్యిద్ది, ఈ కండిషన్ ట్రూ కాబట్టి. అదే మనకి 0 వచ్చినప్పుడు ఈ కండిషన్ ఫాల్స్ కాబట్టి ఎసెషన్ ఎర్రర్ వచ్చి మిగతా ఎగ్జిక్యూషన్ అనేది స్టాప్ అయ్యింది. చూడండి, సో నేను ఇక్కడ బ్రేక్ పాయింట్ పెడుతున్నా. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చింది కదా, సో నెంబర్ అనేది కరెక్ట్. సో 4 అనేది గ్రేటర్ దాన్ 1 కాబట్టి ట్రూ కాబట్టి, సో ఇది ట్రూ కాబట్టి మనకి ఎగ్జిక్యూట్ అయ్యిద్ది. సో మిగతాయి నార్మల్గానే కంటిన్యూ అయ్యిద్ది ప్రోగ్రామ్. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడికి వచ్చింది, దీనికి కూడా ట్రూ. సో మనకి నార్మల్గానే కంటిన్యూ అయ్యిద్ది.
సో ఎప్పుడైతే మనకి జీరో వచ్చింది సార్ చూడండి n జీరో అయింది. సో ఇప్పుడేంది 0 > 1 అయినప్పుడు మనకి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ స్టాప్ అయ్యి ఎసెషన్ ఎర్రర్ అనేది రైట్ చేసింది. చూడండి మనకి ఎక్సెప్షన్ రైట్ చేసింది ఎసెషన్ ఎర్రర్. ఓకే. సో ఎప్పుడైతే మీరు కోడ్ డీబగ్గింగ్ కానివ్వండి ఏదన్నా రాంగ్ ఇన్పుట్ ఎంటర్ చేసినప్పుడు మనకి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ కంటిన్యూ అవ్వకూడదు అనుకుంటే సో మనం ఎసెట్ స్టేట్మెంట్ అనేది డీబగ్గింగ్ పర్పస్కి వాడుకుంటాం. సో మనం కావాలనుకుంటే ఆప్షనల్గా ఏదైనా మెసేజ్ కూడా ఇచ్చుకోవచ్చు. సో మనం ఏమైనా ఇచ్చుకోవచ్చు అంటే ప్రైమ్ నెంబర్ ఓన్లీ అప్లైస్ టు పాజిటివ్ నెంబర్స్ అని కూడా మనం ఇచ్చుకోవచ్చు. సో ఇప్పుడు చూడండి డైరెక్ట్గా దీన్నే డీబగ్ చేస్తాను సో దట్ యూ విల్ బి క్లియర్. సో ప్రైమ్ నెంబర్ అప్లైస్ టు అని వచ్చింది. సో జస్ట్ 1 సెకండ్ ఐ విల్ కామెంట్ దిస్. సో ఇప్పుడు మనం ఏం చెక్ చేస్తున్నాం అంటే ప్రైమ్ నెంబర్ జీరోకి చెక్ చేస్తున్నాం. సో 0 > 1 ఫాల్స్ కాబట్టి మనకి అసెర్షన్ ఎర్రర్తో పాటు ఈ మెసేజ్ కూడా ఇచ్చింది సో దట్ యూజర్ కెన్ అండర్స్టాండ్. సో చూడండి అసెర్షన్ ఎర్రర్ ప్రైమ్ నెంబర్ అప్లైస్ టు పాజిటివ్ నెంబర్స్ >1. సో ఇలా మనం బేసికల్గా డెవలపర్స్ అయితే కోడ్ని డీబగ్ చేసుకోవడానికి వాడతారు. ప్రొడక్షన్ కోడ్లో అయితే మాత్రం ఇవి పెట్టము ఎందుకంటే మనకి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అనేది ఇంటరప్ట్ అయ్యిద్ది అంటే అబ్రప్ట్గా స్టాప్ అయ్యిద్ది. సో వీ డోంట్ యూజ్ ఇన్ ద ప్రొడక్షన్. సపోజ్ మనకి ఒక ఫంక్షన్ ఉంది. సో ఇక్కడ ఏంది మనకి ఏజ్ని బట్టి మనం ఏం చేస్తున్నాం అంటే వాళ్ళు చైల్డా అడల్టా సీనియర్ సిటిజనా లేదా రాంగ్ ఎంటర్ చేశారు అనేది క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సో మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే బేసికల్గా యూజర్ అనేవాడు ఏజ్ ఎంటర్ చేస్తాడు, ఆయన కేటగిరీ కనుక్కుంటున్నాం. సో మనం ఇక్కడ అసెట్ అనే కీవర్డ్ రాసాం. ఏంటిది ఇది ఇఫ్ కండిషన్ లాగానే ఐ మీన్ అంటే బూలియన్ కండిషన్ లాగానే వర్క్ అయ్యిద్ది. సో మీరిచ్చిన కేటగిరీ ఈ ఫంక్షన్ ఏం చేసిద్ది ఏ కేటగిరీయో చెప్పిద్ది. ఆ కేటగిరీ గిన చైల్డ్ కానివ్వండి అడల్ట్ కానివ్వండి సీనియర్ సిటిజన్ అయితేనేమో ఫైన్, అదర్వైతే మనకి ఎసెర్షన్ ఎర్రర్ వచ్చింది చూడండి. సో ఇప్పుడు నేను ఏజ్ అనేది సో 11 ఇస్తున్నాను. సో ఇది చైల్డ్ కేటగిరీ కింద వచ్చింది. నెక్స్ట్ 25 ఇస్తున్నా, ఇది అడల్ట్ కేటగిరీ కింద వచ్చింది. సో నాకు 67 ఇస్తున్నా, సీనియర్ సిటిజన్ కింద వచ్చింది. సపోజ్ నేను ఏదైనా రాంగ్ డేటా -1 ఇచ్చాను అనుకోండి, ఇన్వాలిడ్ ఏజ్ కేటగిరీ ఎందుకు వచ్చింది. సో ఇలా మనం వాడుకోవచ్చు. సో ఇదంతా డెవలప్మెంట్లో డీబగ్గింగ్కే వాడుకుంటాం, ప్రొడక్షన్ కోడ్లో పెట్టాం. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి ఇది టెస్ట్ ఆటోమేషన్లో కోడ్ టెస్ట్ చేసుకోవడానికి కూడా రాసుకుంటాం. సపోజ్ మీరు ఒక ఫంక్షన్ రాశారనుకోండి, ఇది ఒరిజినల్ ఫంక్షన్. ఇదేం చేసిద్ది బేసికల్గా ఇది ఈవెన్ నెంబరో ఆడ్ నెంబరో క్యాలిక్యులేట్ చేసిద్ది. సో మీరు పాస్ చేసిన నెంబర్ అనేది ఎగ్జాక్ట్గా రిమైండర్ అనేది 2తో డివైడ్ చేస్తే 0 వస్తే ఈవెన్ లేకపోతే లేదు. సో ఈ రాసిన ఫంక్షన్ని మీరు టెస్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు మనం ఇంకొక టెస్ట్ ఫంక్షన్ రాస్తాం రియల్ టైంలో. సో పైటెస్ట్ వాడుకోవచ్చు. ఇది మీరు జస్ట్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. పిప్ ఇన్స్టాల్ పైటెస్ట్ అనుకుంటే అది ఇన్స్టాల్ చేసిద్ది. ఇన్స్టాల్ చేసిన తర్వాత మనం నార్మల్గా రియల్ టైంలో రన్ చేసినప్పుడు ఏమైందంటే ఏ ఫైల్స్ అయితే టెస్ట్ అనే నేమ్తో స్టార్ట్ అవుతాయో అవన్నీ ఆటోమేటిక్గా రన్ చేసిద్ది. సో దీంట్లో కూడా ఏవైతే ఫైల్స్ టెస్ట్ అనే నేమ్తో స్టార్ట్ అవుతున్నాయో అవి ఆటోమేటిక్గా రన్ చేసిద్ది. ఇక్కడ చూడండి నేను ఏ ఫంక్షన్ని కాల్ చేయాలా అయినా రన్ చేస్తే సో మనకి డైరెక్ట్గా కాల్ అవుతుంది, ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఏం జరిగిద్దంటే ఎక్కడైతే టెస్ట్ అనే ఫంక్షన్ నేమ్తో నేమ్ ఉంటుందో సో వీటన్నిటిని కూడా టెస్ట్ కేసెస్ కాబట్టి అది ఆటోమేటిక్గా రన్ చేసిద్ది. పైటెస్ట్ మాడ్యూల్ అనేది టెస్టింగ్ వాడుకుంటాం. సో మీరు రాసిన ఫంక్షన్స్ వర్క్ అవుతున్నాయో లేదో టెస్ట్ చేసేయడానికి వాడతాం. సో ఇక్కడ మనం ఏం చేసాము నెంబర్ అనేది 3 పాస్ చేసాం. సో ఇది ఈవెన్ నెంబర్ అయితేనేమో ట్రూ వర్క్ అయ్యిద్ది. అదే ఆడ్ నెంబర్ పాస్ చేసినప్పుడు అసెర్షన్ ఎర్రర్ వచ్చింది. మీకు ఆ టెస్ట్ కేస్ ఫెయిల్డ్ అని కూడా చూపించిద్ది. సో ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. ఆ టెస్ట్ ఫెయిల్డ్ అని చూపించిద్ది. ఏ లైన్‌లో ఎర్రర్ వచ్చిద్దో చూపించిద్ది. మొత్తం రిపోర్ట్ కూడా ఇచ్చిద్ది 1 ఫెయిల్డ్ టెస్ట్ కేస్ అని. సో అదే నేను ఈవెన్ నెంబర్ ఇస్తే సో మనం రాసిన పర్టిక్యులర్ లాజిక్‌కి కరెక్ట్ కాబట్టి ఇది ట్రూ అయ్యిద్ది. సో మనకి టెస్ట్ కేస్ అనేది పాస్ అయ్యిద్ది. సో ఇలా మనం టెస్టింగ్‌లో వాడుకోవచ్చు.
సో బేసికల్గా మీరు రాసిన కోడ్ వర్క్ అవుతుందో లేదో వాడుకోవచ్చు. యూనిట్ టెస్టింగ్ వాడుకోవచ్చు, నార్మల్ టెస్టింగ్ కూడా వాడుకోవచ్చు. సో మీకు ఇందాక చెప్పినట్టు సపోజ్ ఇది రియల్ టైం కోడ్ అనుకోండి. సో మనం డిస్కౌంట్ క్యాలిక్యులేట్ చేస్తున్నాము. సో ఇది గన ప్రొడక్షన్ పంపిస్తే ఏదన్నా రాంగ్ వాల్యూస్ ఇచ్చాడు అనుకోండి అతను. సో మనకేమైద్ది? ఎసర్షన్ ఎర్రర్. అంటే డిస్కౌంట్ అనేది మనం 0-1 మధ్యలో ఇవ్వాలనుకున్నాం. అంతకంటే తక్కువ గాని, ఎక్కువ గాని ఇచ్చినప్పుడు మనకి జస్ట్ మెసేజ్ చూపించాలి. అంతేగాని ఇలా ఎసర్షన్ ఎర్రర్ వస్తే యూజర్స్‌కి అర్థం కాదు ఏంటిదా అనేది. సో ఎప్పుడైనా ప్రొడక్షన్‌లో రన్ అవుతున్నప్పుడు అది ప్రాపర్ ప్రాంప్ట్ మెసేజ్ ఇవ్వాలి. మీరిచ్చిన ఇన్‌పుట్ కరెక్టో కాదో అని. సో ఇలా ఇచ్చిందనుకోండి వాళ్ళకి అర్థం కాదు. సో వి డోంట్ ఇంక్లూడ్ అసెట్ స్టేట్మెంట్ ఇన్ ద ప్రొడక్షన్ కోడ్. జస్ట్ మనం డీబగ్ చేసుకోవటానికే వాడుకుంటాం. సో ఆల్టర్‌నేటివ్‌గా మనం ఏం చేయొచ్చంటే దీనికి సేమ్ కోడ్‌కి సో మనం ఏందంటే ఇఫ్ కండిషన్ పెట్టుకుంటాం. ఒకవేళ వాళ్ళు నిజంగా ఏదన్నా రాంగ్ ఎంటర్ చేశారనుకోండి. సో మనం ట్రై ఎక్సెప్ట్ బ్లాక్స్ ఇవి వాడుకొని ప్రాపర్ ఎర్రర్ మెసేజ్ వాళ్ళకి చూపియొచ్చు. సో ఇప్పుడేంది మనకి ఎక్కడ ఆగలేదు. ఎర్రర్ మెసేజ్ ఇవ్వలేదు. జస్ట్ చెప్తుంది డిస్కౌంట్ రేట్ మస్ట్ బి బిట్వీన్ 0 అండ్ 1 ఇవ్వాలని. సో ఇందాకైతే మనకి ఈవెన్ రెడ్ కలర్‌లో చూపించింది. ప్రోగ్రామ్ అయిపోయింది. సో ప్రొడక్షన్ కోడ్‌లో అయితే మనం ఇఫ్ వాడుకొని ఆల్టర్‌నేటివ్‌గా మీరేదన్నా మెసేజ్ చూపియాలనుకుంటే ట్రై ఎక్సెప్ట్ బాక్స్ వాడుకోవచ్చు. సో ఇది ఇంపార్టెంట్. సో యాజ్ ఎ డెవలపర్ యూ యూజ్ ఓన్లీ ఫర్ ది డీబగ్గింగ్ పర్పస్. ప్రొడక్షన్ కోడ్‌లో పెట్టొద్దు. టెస్టర్ అయితే మాత్రం మీరు టెస్ట్ కేస్ ఆటోమేషన్ చేసి అవి రన్ అవుతున్నాయో లేదో టెస్ట్ చేసుకోవచ్చు. ఈవెన్ డెవలపర్ కూడా మీరు రాసిన ఫంక్షన్స్ వర్క్ అవుతున్నాయో లేదో డిఫరెంట్ ఇన్పుట్స్ పాస్ చేసి యూనిట్ టెస్టింగ్ అలా వాడుకోవచ్చు. సో ఇది అసెట్ స్టేట్మెంట్ యొక్క యూజ్. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి నన్ కీవర్డ్. సో బేసికల్‌గా పైథాన్‌లో నన్ కీవర్డ్ ఎప్పుడు వాడుకుంటామంటే పర్టిక్యులర్ వేరియబుల్‌లో నల్ వాల్యూ ఉందని చెప్పటం కోసం వాడుకుంటాం. ఇన్ అదర్ వర్డ్స్ ఈ వేరియబుల్‌లో వాల్యూ ఏమి లేదని చెప్పడానికి వాడుకుంటాం. ఆబ్సెన్స్ ఆఫ్ వాల్యూకి వాడుకుంటాము. సో మనకి ఇదేం సిగ్నిఫై చేసిద్ది? ఓకే. ఈ వేరియబుల్‌లో ఎప్పుడైతే సపోజ్ ఏ ఈక్వల్ టు నన్ ఇస్తారో సో అంటే ఈ వేరియబుల్‌లో మనకి వాల్యూ ఏం లేదని ఇది ఇండికేట్ చేసిద్ది. సో వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో అయితే మనం నల్‌గా రిప్రజెంట్ చేస్తాం. పైథాన్‌లో నన్ వాడుకుంటాం. నల్ వాల్యూని రిప్రజెంట్ చేయడం కోసం. సో ఇది ఎలా వర్క్ అయిద్దంటే సో మీరు చూడండి ఏ ఈక్వల్ టు నన్. సో ఇలా ఇచ్చినప్పుడు యాజ్ ఎ డెవలపర్ ఆర్ ప్రోగ్రామర్ వీ కెన్ అండర్స్టాండ్ దట్ ఏ డస్ నాట్ హ్యావ్ ఎనీ వాల్యూ. సో దీంట్లో నల్ వాల్యూ ఉందని అర్థమైంది మనకి. సో నెక్స్ట్ యాక్చువల్‌గా ఈ నన్ అనేది ఆబ్జెక్ట్ దేనికంటే నన్ క్లాస్ టైపు. సో అది కూడా చూపిస్తాను. సో మనం టైప్ చెక్ చేసుకోవచ్చు. సో ఇదొచ్చేసి నన్ టైప్ క్లాస్. సో ఏ క్లాస్‌కైతే ఓన్లీ సింగిల్ ఆబ్జెక్టు, సింగిల్ ఇన్‌స్టాన్స్ క్రియేట్ చేయగలుగుతామో దాన్నే సింగిల్‌టన్ క్లాస్ అంటాము. ఒక క్లాస్‌కి పర్టిక్యులర్‌గా ఓన్లీ 1 ఆబ్జెక్టే క్రియేట్ చేయగలిగితే దాన్ని సింగిల్‌టన్ క్లాస్ అంటాం. దీన్నే ఒక డిజైన్ ప్యాటర్న్ అని కూడా అంటాం. ప్రోగ్రామింగ్‌లో ఈవెన్ డెవలప్‌మెంట్ సైడ్. సో మనకి డిజైన్ ప్యాటర్న్స్ ఉంటాయి కదా! సింగిల్‌టన్ అనేది ఒక డిజైన్ ప్యాటర్న్. సో మనకి ఈ క్లాస్‌కి ఓన్లీ ఒక ఆబ్జెక్ట్ ఉంది. అదే నన్. సో మనకి పైథాన్‌లో ఎవ్రీథింగ్ క్లాస్ కదా! క్లాస్ ఆబ్జెక్ట్ కదా! సో నన్ టైప్ అనేది క్లాస్. ఇంటీజర్ ఎలాగో క్లాస్ అయితే సేమ్ ఇది నన్ టైప్ అనేది క్లాస్. సో ఈ క్లాస్‌కి ఓన్లీ ఒక ఆబ్జెక్ట్ అదే నన్. అదర్ దాన్ దట్ మీరేం ఇన్‌స్టాన్స్ క్రియేట్ చేయలేరు. సో మనకి ప్రోగ్రామ్‌లో ఎప్పుడైతే మనకి ఒక వాల్యూ మిస్ అవుతుంది అని చెప్పటం కోసం మనం దీన్ని ప్లేస్ హోల్డర్‌లో వాడుకుంటాం. దాంతో పాటు మనం ఫంక్షన్స్ అప్పుడు చూసాం గదా! పైథాన్‌లో మనం ఏమి రిటర్న్ చేయకపోయినా బై డిఫాల్ట్‌గా ఫంక్షన్ అనేది నన్‌ని రిటర్న్ చేసిద్ది. మీరు ఎక్స్‌ప్లిసిట్‌గా ఏం రిటర్న్ చేయకపోయినా. ఎనీవే చూపిస్తాను. సో జనరల్‌గా ఆహ్, ఇప్పుడు నన్ అనే వాల్యూని మీరు చెక్ చేయాలనుకోండి. సో దానికి ఈజ్ ఆపరేటర్ వాడుకుంటాం. ఎందుకంటే మనకి బేసికల్‌గా మీకు చెప్పాను కదా! ఈక్వల్ టు ఎక్కడ వాడతామంటే వాల్యూస్‌కి చెక్ చేసుకుంటాం. ఈజ్ అనేది ఆబ్జెక్ట్స్ చెక్ చేసుకోవడం కోసం. అంటే ఆ పర్టిక్యులర్
మెమరీ అడ్రస్ని లొకేషన్ చెక్ చేసుకోవడం కోసం వాడతాం అని చెప్పి. సో నన్ అనేది యాక్చువల్గా వాల్యూ కాదు, ఇది ఒక ఆబ్జెక్ట్. సో మనం అందుకని ఎప్పుడైనా మీరు ఆ పర్టికులర్ వేరియబుల్లో నన్ ఉందో లేదో చెక్ చేసుకోవాలనుకుంటే ఈజ్ కీవర్డ్ వాడతాం. సో చూడండి, ఇఫ్ ఏ ఈజ్ నన్, సో డైరెక్ట్ చూపిస్తాం, ఏ ఈజ్ నన్. సో ఏలో నన్ను ఉంది కాబట్టి ట్రూ. ఈవెన్ నేను ఈక్వల్ టు వాడిన ట్రూ వస్తుంది. బట్ యాజ్ ఏ ప్రోగ్రామర్, యాజ్ ఏ కోడింగ్ స్టాండర్డ్, యూ షుడ్ యూజ్ ఈజ్ ఓన్లీ. ఈక్వల్ టు వాడితే వాళ్ళకి అర్థమైపోయింది మీకు ప్రోగ్రామింగ్ స్టాండర్డ్స్ తెలియదు, మీకు ఎక్స్పీరియన్స్ లేదని. సో ఇన్ రియల్ టైమ్ యూజ్ ఓన్లీ ఈజ్ కీవర్డ్. ఎప్పుడైతే మీరు నన్తో చెక్ చేయాలనుకున్నప్పుడు ఇది ఆబ్జెక్టు వాల్యూ కాదు కాబట్టి ఈజ్ కీవర్డ్ వాడుకోండి. సో ఇఫ్ యూ యూజ్ దిస్, దే విల్ అండర్స్టాండ్ యూ డజంట్ నో పైథాన్ కోడింగ్ స్టాండర్డ్స్. సో దాంతోపాటు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, పైథాన్లో నన్ అనేది ఫాల్స్తోనో, జీరోతోనో, ఎంటీ స్ట్రింగ్తోనో కంపేర్ చేయలేము. ఇది నన్ అనేది వాటితో ఈక్వలెంట్ కాదు. సో మనం కావాలనుకుంటే చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఇది ఫాల్స్తో సమానం కాదు. ఈవెన్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ చెక్ విత్ ఈజ్ ఆల్సో. ఎనీవే వాల్యూ డిఫరెంట్గా ఉంటే ఆబ్వియస్గా మెమరీ అడ్రస్ కూడా డిఫరెంట్గానే ఉంటుంది. సో ఈవెన్ యూ కెన్ చెక్ విత్ జీరో ఆల్సో. సో కొంతమంది అనుకుంటాడు నన్ను అంటే నల్ వాల్యూ కదా, ఇవి ఫాల్స్తోనో జీరోతోనో ఈక్వల్ అని. కాదు, గుర్తుపెట్టుకోండి, ఎంటీ స్ట్రింగ్తో కూడా ఈక్వల్ కాదు. సో నెక్స్ట్, సో మనకి ఫాల్సీ వాల్యూస్కి నన్కి డిఫరెన్స్ ఉంది. సో జనరల్గా మనం ఏంది, జీరోనే ఫాల్సీ వాల్యూగా ట్రీట్ చేస్తాము. ఎంటీ ఎరే క్రియేట్ చేశారనుకోండి లిస్టు, అప్పుడు ఇది ఫాల్సీ వాల్యూగా ట్రీట్ చేస్తాం, ఫాల్స్ని కూడా ఫాల్సీగా ట్రీట్ చేస్తాం. సో బూలియన్ కాంటెక్స్ట్లో. సో బట్ నన్ అనేది ఎందుకు వాడుకుంటాం అంటే వాల్యూ లేదని చెప్పడం కోసం వాడతాం. అక్కడ ఈ కేసెస్లో వాల్యూ ఉంది మీకు. నేను ఈక్వల్ టు జీరో అంటే దీంట్లో వాల్యూ ఉంది, ఎంటీ వాల్యూ అని చెప్పట్ల, కాకపోతే ఫాల్సీ వాల్యూ ఉందని చెప్పిద్ది అంతే. ఏ ఈక్వల్ టు జీరో అంటే అది ఫాల్సీ వాల్యూ. ఓకే, అది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. బట్ ఇదేమో వాల్యూ లేదని చెప్పిద్ది, ఇది డిఫరెన్స్. ఏమో ఫాల్సీ వాల్యూస్ని రిప్రజెంట్ చేసిద్ది, వాల్యూ ఉన్నట్టే. సో ఈవెన్ జీరో అంటే మనకి వాల్యూ అది కూడా. ఓకే, సో జస్ట్ ఫాల్సీ వాల్యూస్కే రిప్రజెంట్ చేస్తాం. ఈవెన్ ఎంటీ స్ట్రింగ్ అన్న వాల్యూ ఉన్నట్టే, వాల్యూ లేనట్టు కాదు, కాకపోతే ఎంటీ స్ట్రింగ్. బట్ వాల్యూ లేదని ఇండికేట్ చేయడానికి నన్ కీవర్డ్ని వాడుకోవచ్చు. ఓకే, సో దాంతోపాటు కామన్గా మనం ఫంక్షన్ ఆర్గ్యుమెంట్స్లో కూడా పాస్ చేసుకోవచ్చు. సో ఎప్పుడైతే మీకు రియల్ టైంలో ఆ ఫంక్షను మీకు కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ చెప్పినట్టు చెప్పా కదా. సో మీరు ఏదైనా డిఫాల్ట్ వాల్యూ ఇవ్వాలనుకుంటే మీకు ప్రెజెంట్లీ దీంట్లో వాల్యూ లేదని చెప్పడం కోసం నన్ను ఇవ్వచ్చు. ఓకే, సో తర్వాత యూజర్ కావాలనుకుంటే పాస్ చేసుకోవచ్చు. మీకు నన్ను అయితే ఒక యాక్షన్ జరిగిద్ది, కాకపోతే ఇంకోటి జరిగిద్ది. సో దాంతోపాటు మనకి పైథాన్లో రిటర్న్ టైప్ కానివ్వండి, ఆ పర్టికులర్ ఫంక్షన్లోకి పాస్ చేసే వాల్యూస్ ఏ టైపో చెప్పలేము. కావాలనుకుంటే హింట్గా కూడా వాడుకోవచ్చు. ఓకే, పర్టికులర్ ఫంక్షన్ ఏమి రిటర్న్ చేయదని చెప్పడం కోసం కూడా వాడుకోవచ్చు. ఓకే, ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే నన్ అనేది కేస్ సెన్సిటివ్. మీకు పైథాన్లో ఏదైనా కేస్ సెన్సిటివ్. సో నాకు లోవర్ కేసులో నన్ను, అప్పర్ కేసులో నన్ను దీంతో సమానం కాదు. యూ గెట్ ఎ నేమ్ ఎర్రర్. సో యూ హ్యావ్ టు రైట్ ఓన్లీ ది ఫస్ట్ క్యారెక్టర్ యాజ్ క్యాపిటల్ ఎన్, రెస్ట్ విల్ బీ ఇన్ లోవర్ కేస్. మీరు అలా కాకుండా ఇక్కడ రాస్తే మీకు ఎర్రర్స్ వస్తాయి, ఇది డిఫైన్ చేయలేదు. ఓకే, ఇలానే రాయండి. సో గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఏం చేస్తానంటే మీకు ఎగ్జాంపుల్స్ చూపిస్తాను, మనం ఏదైతే థియరిటికల్గా చూసామో. సో మీకు చెప్పా కదా, సపోజ్ ఇది ఒక ఫంక్షను, ఈ ఫంక్షను ఏమి రిటర్న్ చేయట్లా.
సో మీరు గన ఈ ఫంక్షన్ ఏమి రిటర్న్ చేయదని చెప్పడం కోసం ఇఫ్ యూ వాంట్ యూ కెన్ గివ్ ద టైప్ ఎనటేషన్. వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయితే మనం వాయిడ్ అని రాస్తాము. ఫంక్షన్ ఏం రిటర్న్ చేయనప్పుడు వాయిడ్ అని రాస్తాం. ఇక్కడ ఏం ఉండదు. సో మీకు ఇదేం రిటర్న్ చేయకపోతే మనకి రిటర్న్ స్టేట్మెంట్ ఉండదు. ఇంప్లిసిట్గా మీకు తెలుసు కదా ఇదేం రిటర్న్ చేసిద్దో. సో నన్ను రిటర్న్ చేసిద్ది. చూడండి మీరు. సో ఎక్కడైతే మీకు ఇది డైరెక్ట్గా కాల్ చేశారనుకోండి, కాల్ చేసినప్పుడు అది వచ్చింది ఫైన్. సో దాన్ని ఎప్పుడైతే ఫంక్షన్ని స్టోర్ చేసుకున్నారనుకోండి, సో ఏదన్నా వేరియబుల్లోకి మీకు ఫంక్షన్ ఏం రిటర్న్ చేయకపోతే ఇంప్లిసిట్గా నన్ను రిటర్న్ చేస్తుందని ఇలా వాడు రిటర్న్ చేసిద్ది. సో ఎప్పుడైతే పైథాన్లో మీరు ఎక్స్ప్లిసిట్గా రిటర్న్ స్టేట్మెంట్ రాయకపోయినప్పుడు ఇంప్లిసిట్గా అది నన్ను రిటర్న్ చేసిద్ది. ఇది మీకు ఆల్రెడీ చూపించాను. దాంతోపాటు మీరు రీడబిలిటీ కోసమని ఏదన్నా పర్టికులర్ ఫంక్షను ఏమి రిటర్న్ చేయదు, నన్ను రిటర్న్ చేసిద్ది. నన్ను అంటే ఎంటీ వాల్యూ, అంటే ఇదేం రిటర్న్ చేయదని చెప్పడం కోసం మీరు ఇవ్వచ్చు ఇలా. సో ఇట్ ఈస్ ఎ జస్ట్ హింట్ టు ది ప్రోగ్రామర్. దీనివల్ల మీకు ఎర్రర్స్ ఏమి రావు. సపోజ్ నేను హింట్ ఇలా ఇచ్చి ఏమన్నా రిటర్న్ చేసినా కానీ చూడండి రిటర్న్ చేస్తా, అప్పుడు మీకేం ఎర్రర్ రాదు. బట్ మీరు రాసింది ప్రాబ్లం. ఓకే, జస్ట్ నేను ఆ నేమ్నే రిటర్న్ చేస్తాను. చూడండి. ఓకే, సో జస్ట్ వార్నింగ్ చూపించింది, మీకు ఎర్రర్ ఏం రాదు. యాజ్ ఎ స్టాండర్డ్ యూ గెట్ ఎ పెర్ఫెక్ట్ ఎర్రర్, బట్ ప్రోగ్రామ్లో మనకి ఎర్రర్ ఏమి రాదు. సో ఎప్పుడైనా టైప్ అనటేషన్ పర్టికులర్ ఫంక్షన్ ఏం రిటర్న్ చేయదని చెప్పడం కోసం వాడుకోవచ్చు. దాంతోపాటు డిఫాల్ట్గా మీరు ఫంక్షన్లో రిటర్న్ స్టేట్మెంట్ ఏం రాయకపోతే అది డిఫాల్ట్గా నన్ను రిటర్న్ చేస్తుంది. సో దాంతోపాటు జనరల్గా మనకేంటిది ఫంక్షన్స్ రాసినప్పుడు మనం కావాలనుకుంటే డిఫాల్ట్ వాల్యూ పెట్టుకోవచ్చు. ఏదన్నా ఈమెయిల్ రాసేటప్పుడు సబ్జెక్టు, బాడీ, దాని యొక్క ఈమెయిల్ అడ్రస్ ఎవరో పంపిస్తున్నాం అనేది మ్యాండేటరీ. సో మిగతాది ఆప్షనల్. యూజర్ కావాలనుకుంటే పాస్ చేసుకుంటాడు, లేకపోతే లేదు. అటాచ్మెంట్ అనేది మ్యాండేటరీ కాదు. సో ఎలాంటి కేసెస్లో మనం ఏంది ఆ ఆర్గ్యుమెంట్గా నన్ను అంటే ఎంటీ వాల్యూ ఉంది, ప్రస్తుతానికి ఏం లేదు, యూజర్ కావాలంటే పాస్ చేసుకోవచ్చు. సో దీన్ని బట్టి ఈ వాల్యూని మీకు ఫంక్షన్ ఆర్గ్యుమెంట్స్ అప్పుడు చెప్పా కదా. సో నన్ను ఇచ్చినప్పుడు పర్టిక్యులర్లీ సో ఈ కేసులో నన్ను ఉంటే ఒక రకంగా నాకు వర్క్ అయ్యిద్ది. నన్ను అంటే యూజర్ వాల్యూ పాస్ చేస్తే ఒక రకంగా వర్క్ అయ్యిద్ది, పాస్ అయిపోతే ఒక రకంగా వర్క్ అవ్వాలనుకున్నప్పుడు ఇలా మనం వాడుకోవచ్చు. ఇక్కడైతే జస్ట్ నేను ప్రింట్ స్టేట్మెంట్ వాడా. మీరు రియల్ టైంలో అయితే కొన్ని సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ రాస్తారు. సో ఇప్పుడు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. సో డీబగ్ చేస్తున్నాను. సో ఇప్పుడేంది ఇక్కడ ఏం చేసావు, అటాచ్మెంట్ అనేది పాస్ చేయాల ఫస్ట్ దానికి. చూసారు కదా. సో ఇప్పుడేంది అటాచ్మెంట్ ఈజ్ నన్. సో అప్పుడు మనం ఏం చేస్తాం, ఒక సెట్ ఆఫ్ యాక్షన్స్ రన్ చేస్తాం. సో వీఆర్ సెండింగ్ ద ఈమెయిల్ వితౌట్ అటాచ్మెంట్. ఈసారి ఏం చేస్తున్నాము, అటాచ్మెంట్ పంపిస్తున్నాము file.pdf అని. సో ఇప్పుడు చూడండి, సో మనకి అటాచ్మెంట్ అనేది ఉంది. సో ఇప్పుడు ఎల్స్కి వచ్చింది. సో ఈసారి సెట్ ఆఫ్ యాక్షన్స్ డిఫరెంట్గా రన్ అవుతాయి. సెండింగ్ ఈమెయిల్ విత్ అటాచ్మెంట్ అని. సో ఇలా మనం ఇక్కడ పాయింట్ ఏంటంటే, మీరు ఎప్పుడైనా ఫంక్షన్ ఆర్గ్యుమెంట్లో ఏం పాస్ అయిపోతే ఇది నన్నుగా పెట్టుకోవచ్చు. సో డిఫాల్ట్గా నన్ను పెట్టుకుంటే మనకు దీంట్లో వాల్యూ లేదు. మీరు ఏదైనా పాస్ చేస్తే ఒక రకంగా వర్క్ అయ్యిద్ది, పాస్ అయిపోతే ఒక రకంగా వర్క్ అవ్వాలనుకున్నప్పుడు కూడా సో ఇలా ఇఫ్ కండిషన్ రియల్ టైంలో ఇలా వాడుకుంటాం. సో నేను మోస్ట్లీ ఫంక్షన్ ఆర్గ్యుమెంట్స్ అప్పుడు ఇవి చూపించలేదు, ఇలా రియల్ టైంలో యూజ్ చేసుకోవచ్చు. సో దాంతోపాటు మనకి రియల్ టైంలో డీబగ్ మోడ్ జనరల్గా డెవలపర్స్ ఏంటంటే కొన్ని అప్లికేషన్స్లో డీబగ్ మోడ్ అనేది ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. సో మీరు డీబగ్ మోడ్ ఆన్ చేయలేదు వద్దనుకుంటే నన్ను ఇచ్చుకోవచ్చు. సో అప్పుడేంది నన్ను అయితేనేమో మీకు డీబగ్ మోడ్ ఎనేబుల్ అవ్వనట్టు. సో దాన్ని బట్టి ఒక సెట్ ఆఫ్ కండిషన్స్ రన్ చేస్తారు. సో మీకు ఎనేబుల్ చేస్తే దాని పర్టికులర్ ఎనేబుల్డ్ అని ఇలా రాసుకోవచ్చు. సో అప్పుడేంది మీకు
డీబగ్గింగ్ మోడ్ ఎనేబుల్ అని వచ్చింది. సో ఇలా కూడా మనకి కాన్ఫిగరేషన్స్లో కూడా రాసుకోవచ్చు. నెక్స్ట్ మీకు ఇందాక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నా కదా, ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంటీ అరే ఇచ్చా. సో ఎంటీ అరే ఇస్తే ఇది ఎంటీ అరే కాబట్టి ఫాల్స్ అయింది కాబట్టి, సో మనకేమైంది, ఎంటీ అనేది ఫాల్స్ వాల్యూగా ట్రీట్ చేసిద్ది. ఇఫ్ ఫాల్స్ అంటే ఎల్స్కి వచ్చింది. సో మనకి ఎంటీ లిస్ట్ అని ప్రింట్ చేసిద్ది. ఈవెన్ ఎంటీ స్ట్రింగ్ ఇచ్చినా మీకు సేమ్ ఇట్ ఈస్ సో ఎంటీ స్ట్రింగ్ అని ప్రింట్ అయింది. సో చూడండి, ఇప్పుడు నన్ను ఇస్తాను. సో మనం ఎప్పుడైతే దీన్ని బూలియన్గా ట్రీట్ చేస్తున్నామో నన్ అనేది ఫాల్స్ వాల్యూగా ట్రీట్ చేసిద్ది. సో ఇట్ ఈస్ నాట్ ఏ నన్ వాల్యూ అని రాస్తా. ఇట్ ఈజ్ ఏ, సో మనకి ఎప్పుడైతే ఇది బూలియన్ కాంటెక్స్ట్లోకి వెళ్ళింది అనుకోండి, ఇఫ్ కండిషన్లోకి నన్ని ఫాల్స్గా ట్రీట్ చేసింది. ఇది ఫాల్స్ కాబట్టి సో మనకి ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయింది. సో మనం నన్ వాల్యూ ఇచ్చామని అర్థమైపోయింది. ఇట్ ఈజ్ ఏ నన్ వాల్యూ. అదే మీరు ఏదన్నా వాల్యూ ఇచ్చారనుకోండి, ప్రాపర్ వాల్యూ లైక్ 5 ఇచ్చాను అనుకోండి, సో ఇది నాట్ ఏ నన్ వాల్యూ అని వచ్చింది. సో ఇక్కడ నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే, బూలియన్ కాంటెక్స్ట్లో నన్ అనేది ఫాల్స్ గానే ట్రీట్ చేసింది. సో దో మనకి ఎంటీ అరే, ఎంటీ స్ట్రింగ్, 0 ఇవన్నీ ఫాల్సీ వాల్యూస్. దాంట్లో వాల్యూ ఉందని చెప్తాం, ఇది వాల్యూ లేదు ఎంటీ వాల్యూ అని చెప్తాము, ట్రీట్ చేస్తాం. బట్ బూలియన్ కాంటెక్స్ట్ వచ్చాక వాల్యూ లేదని చెప్తున్నాం కదా, ఎంటీ వాల్యూగా ఇది ఫాల్స్గా ట్రీట్ చేసింది. గుర్తుపెట్టుకోవాల్సింది ఇంకొక పాయింట్ ఇది. ఓకే, సో ఇది మొత్తం ఎగ్జాంపుల్ కవర్ చేసేటట్టు చూపిస్తున్నా. సో ఫాల్స్, సో ఇక్కడ ఏంటంటే మనం నన్ను ఇచ్చాము. సో డైరెక్ట్గా నన్ను ఇస్తే ఇది మీకు ఇప్పుడే కదా చూపించింది. సో మనకి అది ప్రింట్ అవ్వదు, ఫాల్స్కి వచ్చింది. సో మళ్ళీ నా వేర్ అనేది నన్న అని చెక్ చేస్తున్నాం, అది ప్రింట్ అవ్వదు. సో ఈసారి ఫాల్స్తో వీటితో మనం ఆల్రెడీ చెక్ చేసాం కదా. సో నన్ను అనేది వీటితో ఈక్వల్ కాదు. సో మనకి అందుకే అవుట్పుట్ అనేది ఈజ్ నన్ను, ఇట్ నాట్ ఫాల్స్, నాట్ 0, నాట్ ఎంటీ. సో ఆల్రెడీ చూపించాను, జస్ట్ మీకు అన్నీ ఒకసారి రాసి చూపించాను. ఓకే, మీకు ఇది తెలుసు కదా నన్ను రిటర్న్. సో మీరేమీ లేకపోయినప్పుడు మీకు ఆల్రెడీ ఇది కూడా చూపించాను. సో ఇలా మనం రియల్ టైంలో నన్ కీవర్డ్ని వాడుకోవచ్చు. ఎప్పుడైతే నల్ వాల్యూని రిప్రజెంట్ చేయడానికి, ఒక పర్టికులర్ వేరియబుల్లో వాల్యూ లేదని రిప్రజెంట్ చేయడానికి వాడుకోవచ్చు. సో బూలియన్ కాంటెక్స్ట్లో ఇది ఫాల్స్ అయింది, వాల్యూ లేదని చెప్పింది. ఇట్స్ నాట్ సేమ్ యాజ్ 0 ఆర్ ఎంటీ. సో అది ఫాల్స్ వాల్యూ అని చెప్పింది, వాల్యూ లేదని చెప్పి. సో ఇది ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, కోడ్ కూడా షేర్ చేస్తూ చూసుకోండి. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి పాస్ కీవర్డ్. ఇది మీకు ఆల్రెడీ కవర్ చేశాను, బట్ డీటెయిల్డ్గా కవర్ చేయలేదు. సో పైథాన్లో ఎప్పుడు పాస్ కీవర్డ్ వాడతామంటే, ఇఫ్ యూ వాంట్ టు రైట్ ఏ ఎంటీ బ్లాక్ ఆఫ్ కోడ్, యూ కెన్ గో ఫర్ ది పాస్ కీవర్డ్. సో మనం ఎప్పుడైతే పైథాన్లో ఎంటీ బ్లాక్ ఆఫ్ కోడ్ రాయాలనుకున్నప్పుడు పాస్ కీవర్డ్కి వెళ్తాం. సో రియల్ టైంలో ఎక్కడ ఉపయోగపడిద్ది అంటే, సపోజ్ మీరు ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నారు. సో సపోజ్ మీరు బ్యాంకింగ్ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నారు అనుకోండి. సో ఇది స్టార్టింగ్ ఆఫ్ ది ప్రాజెక్ట్, బిగినింగ్లో ఉన్నాం. సో మీరు ఓవరాల్గా హై లెవెల్గా ప్రాజెక్ట్ స్కెలిటన్ అదంతా డిసైడ్ అయ్యారు. ఏ ఫంక్షనాలిటీస్ రాయాలో కూడా డిసైడ్ అయ్యారు. సపోజ్ డిపాజిట్ అని, బ్యాలెన్స్ అని, ఓకే, విత్డ్రాల్ అని ఈ రాయాలి అని అనుకున్నాను. సో మీకు ఏ ఫంక్షనాలిటీస్ రాయాలో డిసైడ్ అయ్యారు, కానీ దాని ఇంప్లిమెంటేషన్ అనేది ఇంకా డిసైడ్ అవ్వలేదు. ఎప్పుడైతే ఇంప్లిమెంటేషన్ గురించి ఇంకా క్లారిటీ లేదో,
డిసైడ్ అవ్వలేదో అలాంటి కేసెస్లో మనం స్కెలిటన్గా అంటే ఒక ఎంటీ కోడ్ రాసి దాని కోడ్ ఇంప్లిమెంటేషన్ తర్వాత చేస్తామని చెప్పుకోవడానికి ఉపయోగపడుద్ది. ఓకే. సో రియల్ టైంలో ఎప్పుడైతే మీ కోడ్ ఇంప్లిమెంటేషన్ అనేది రెడీగా ఉండదో అలాంటి కేసెస్లో మీకు పాస్ కీవర్డ్ హెల్ప్ అయ్యిద్ది. సో చూడండి, దీనికి ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజు బ్యాంకింగ్ ప్రాజెక్టే తీసుకున్నాం. సో తీసుకొని ఇక్కడేంది మనకి డెఫ్ చెక్ బ్యాలెన్సు. ఓకే. సో జస్ట్ నేను కోడ్ విల్ బి ఇంప్లిమెంటెడ్ లేటర్ అని రాసి ఊరుకుంటే మనకి ఎర్రర్ వస్తుంది. ఇండెంటేషన్ ఎర్రర్ వస్తుంది. సో ఎంప్టీ బ్లాక్ రాయలేము. ఓకే. సో ఈవెన్ ఈ ఫంక్షన్‌ని కాల్ చేసినా మనకి ఎర్రరే వస్తుంది. వర్క్ అవ్వదు. ఓకే. సో పైథాన్‌లో మీరు అసలేమి కోడ్ రాయకుండా జస్ట్ కామెంట్ ఇచ్చినా వర్క్ అవ్వదు. సో ఎప్పుడైతే ఎంప్టీ బ్లాక్ ఆఫ్ కోడ్ రాయాలనుకున్నారో అప్పుడు పాస్ కీవర్డ్ పెడతాము. సో అప్పుడు చూడంగాల్నే ప్రోగ్రామర్స్‌కి అర్థమైపోయిద్ది. సో ఈ కోడ్ ఇంప్లిమెంటేషన్ అనేది రెడీగా లేదు. తర్వాత ఆయన రాసుకుంటాడని. సో ఇప్పుడు ఈవెన్ రన్ చేసిన ఎవరైనా మనకి ఎర్రర్స్ రావు. అవుట్‌పుట్ ఏముండదు. ఈ ఎర్రర్స్ రాదు. ఇది అడ్వాంటేజ్. సో ఎప్పుడైతే రియల్ టైమ్ ప్రాజెక్ట్‌లో మీరు పర్టిక్యులర్ ఫంక్షనాలిటీ నాకు రెడీగా లేదు ఇంప్లిమెంట్ చేయటానికి అనుకున్నప్పుడు ఇలా రాసుకోవచ్చు. లేదా ఎవరన్నా ఆర్కిటెక్చరు ఆయన డిజైన్ మొత్తం రాసుకొని ఎవరైతే యాక్చువల్ డెవలపర్స్ ఉంటారో వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాలనుకున్నప్పుడు ఇలా రాసుకొని వదిలేసిన ఎవరైతే డెవలపర్ ఉంటారో వాళ్ళు తర్వాత ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో ఒక స్కెలిటన్ క్రియేట్ చేయడానికి కూడా ఉపయోగపడుద్ది ఇది. సో నార్మల్‌గా వదిలేసామనుకోండి మీకు ఎర్రర్స్ వస్తాయి. సో డెఫ్ విత్‌డ్రాల్. సో ఈ కోడ్ కూడా మీరు తర్వాత రాయాలనుకుంటే రాసుకోవచ్చు. ఇఫ్ యూ ఆర్ నాట్ క్లియర్ అబౌట్ ది ఇంప్లిమెంటేషన్. లేదా స్కెలిటన్ క్రియేట్ చేసేటప్పుడు ఆర్కిటెక్ట్స్ అలా చేస్తారు. సో ఇదంటే డిపాజిట్ ఇవి ఎప్పటినుంచో ఉన్నాయి కాబట్టి మీకు అవసరం లేదు రాసేయొచ్చు. బట్ జనరల్‌గా మీరు ప్రాజెక్ట్ కొత్తగా స్టార్ట్ అయినప్పుడు ఇలా ఉపయోగపడిద్ది. సో ఫంక్షన్స్ రెడీగా లేనప్పుడు ఇంప్లిమెంటేషన్ లేదా స్కెలిటన్ క్రియేట్ చేయడానికి ఆర్కిటెక్ట్స్‌కి ఉపయోగపడిద్ది. సో వీటన్నిటిని నేను కాల్ చేసినా ఎర్రర్స్ రావు. అదే అది లేకపోతే మనకి ఎర్రర్స్ వస్తాయి. చూడండి మనకు అవుట్‌పుట్ ఏముండదు. ఎర్రర్స్ రావు. ఈవెన్ రీడబిలిటీ కూడా ఉంది. ఎవరైనా చూసినా ఓకే. ఈ కోడ్ తర్వాత ఇంప్లిమెంట్ చేస్తారనేది వాళ్ళకి ఈజీగా అర్థమైంది. ఓకే. సో ఇలా మనం పాస్ కీవర్డ్ వాడుకోవచ్చు. దాంతో పాటు సో ఈవెన్ మీరు ఒక పర్టిక్యులర్ ఇఫ్ కోడ్ కూడా రెడీగా లేదనుకోండి. దాని లోపల ఏం రాయాలి అని. ఓకే. సపోజ్ మీరు కండిషన్ డిసైడ్ అయినా దాంట్లో ట్రూ అయితే ఏం రాయాలి? ఫాల్స్ అయితే ఏం రాయాలి అని లేదనుకోండి. సపోజు ఒక వాల్యూ ఉంది. ఎగ్జాంపుల్‌గా చెప్తున్నా. సో మీకు ట్రూ అయితే ఈడేం రాయాలనేది ఇప్పుడు తెలీదు. దీనికంటే తెలుసు గానీ మామూలుగా రియల్ టైమ్‌లో జస్ట్ చెప్తున్నా. ఓకే. ఫాల్స్ అయితే ఏం రాయాలనేది డిసైడ్ అవ్వలేదనుకోండి. సో ఇలా రాసుకొని మనం పాస్ కీవర్డ్ ఇచ్చుకుంటే మనకి ఎర్రర్స్ రావు. ఓకే. లేకపోతే మీకు పాస్ కీవర్డ్ లేకపోతే ఎర్రర్స్ వస్తాయి ఇందాక చూపించినట్టు. ఓకే. సో ఇప్పుడు గాని ఇది లేదనుకోండి. జస్ట్ అలా రాస్తే మనకి ఎర్రర్స్ వస్తాయి చూడండి. ఇండెంటేషన్. సో ఇలా మనం ఎప్పుడైనా ఎంప్టీ బ్లాక్ వాడుకోవచ్చు. ఈవెన్ క్లాస్‌కైనా వాడుకోవచ్చు. సో ఇప్పుడు ఒక క్లాస్ క్రియేట్ చేస్తున్నారు. క్లాస్ నేమ్. సో ఈ క్లాస్‌లో ఏం రాయాలనేది డిసైడ్ అవ్వకపోతే యూ కెన్ జస్ట్ యూజ్ లైక్ దిస్. సో మీకు అప్పుడు ఎర్రర్స్ ఏమి రావు. ఈవెన్ మీరు ఫర్ ఫర్ లూప్‌లో కూడా ఏ కోడ్ రాయాలో తెలియలేదనుకోండి. వైల్ ట్రూ. సో దీంట్లో నేను ఒక లాజిక్ రాద్దాం అనుకున్నాను. అది డిసైడ్ అవ్వకపోతే మనం యూ నో ఇది పాస్ కీవర్డ్ వాడుకోవచ్చు. సో ఇలా మనం రియల్ టైమ్‌లో ఎప్పుడైతే ఒక ఎంప్టీ బ్లాక్ ఆఫ్ కోడ్‌ని రిప్రజెంట్ చేయాలనుకున్నప్పుడు వాడుకోవచ్చు. ఈ పాస్ కీవర్డ్ లేకుండా జస్ట్ ఏం కోడ్ రాయకపోయినా జస్ట్ కామెంట్స్ పెట్టినా మనకి ఎర్రర్స్ కూడా వస్తాయి. రన్ టైమ్ ఎర్రర్స్. దాంతో పాటు రియల్ టైమ్ యూజ్ ఏందంటే మనకి రియల్ టైమ్‌లో ఎప్పుడైతే ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ అనేది రెడీగా లేదో
సో అప్పుడు మనం పాస్ కీవర్డ్ పెట్టుకుంటే సరిపోయింది. సో మనకు చూసినా అర్థమైపోయి తర్వాత ఇంప్లిమెంట్ చేయాలనేది. లేదా ఆర్కిటెక్ట్ మొత్తం స్కెలిటన్ క్రియేట్ చేస్తుంటే ఇంప్లిమెంటేషన్ డెవలపర్స్ చూసుకుంటారు కాబట్టి తర్వాత ఇలా పెట్టేస్తే వాళ్ళే చూసి ఓకే ఇది ఇంప్లిమెంటేషన్ రెడీగా లేదని వాళ్ళ తర్వాత రాసుకుంటారు. సో ఇది పాస్ కీవర్డ్ యొక్క యూస్. So that's all. If no questions, we can end the class for today. We will start tomorrow advanced Python.